Hi friends, welcome back to our YouTube channel Pawan Tutorials. This is Pawan Kumar. So today we are going to discuss about the model paper of social subject for 10th class students. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రీసెంట్గా మన సిలబస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని చాలా ఫియర్ అయితే అవుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, సో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మన పబ్లిక్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా ఎన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీరు సోషల్ స్టడీస్లో హై స్కోర్ ఎలా చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ ఎస్ఎస్సి 10th క్లాస్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో నా కమ్స్ టు ది సో మనకి ఇక్కడైతే బ్లూ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ ఏ సబ్జెక్ట్స్ ఎన్ని వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి జాగ్రఫీ బ్లూ ప్రింట్ వచ్చేసరికి మనకు లెసన్స్ వైజ్గా ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ థింగ్ గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి సోషల్ సబ్జెక్ట్స్లో మొత్తం 4 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. దట్ మీన్స్ 4 మెయిన్ టాపిక్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ జాగ్రఫీ, సెకండ్ వన్ ఈజ్ హిస్టరీ, థర్డ్ వన్ ఈజ్ డెమోక్రటిక్ పాలిటిక్స్, సో థర్డ్ వన్ ఈజ్ ఎకనామిక్స్. దిస్ ఈజ్ బ్లూ ప్రింట్ ఫ్రెండ్స్. సో దట్ మీన్స్ సో మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఎస్ఎస్సి బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. సో నేనైతే ప్రిపేర్ చేసింది కాదు. సో మనకి జాగ్రఫీ నుంచి వచ్చేసరికి టోటల్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 25 అయితే ఇవ్వడం జరిగింది. 25 మార్క్స్. సో 25. సో అలాగే హిస్టరీ నుంచి వచ్చేసరికి 25 మార్క్స్. అలాగే సో డెమోక్రటిక్ పాలిటిక్స్ వచ్చేసరికి 25 మార్క్స్. సో అలాగే ఇక్కడ ఎకనామిక్స్ వచ్చేసరికి 25. సో మీరు నాకు జాగ్రఫీ బాగా వచ్చు, జాగ్రఫీ చదువుకుంటాను, ఇంకో సబ్జెక్ట్ వదిలేస్తాను అని అనడానికి లేదు. సో మనకి 4 సబ్జెక్ట్స్లో కూడా ఈక్వల్గా మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 25, 25, 25, 25. సో మీరు ఏ సబ్జెక్ట్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీరు చదవాల్సిందే. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లెసన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. సో రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మనకు 2 మార్క్స్ అయితే ఆ లెసన్ నుంచి ఏమీ లేవు. యాజ్ వెల్ యాజ్ మ్యాప్ నుంచి అయితే 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో ఆ టాపిక్లో మనకి ఏ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో నుంచి మనకి 1 మ్యాప్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో అలా చూసుకున్నట్లయితే ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. సో ఎక్కడి నుంచి అంటే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ నుంచి. సో టోటల్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ క్వశ్చన్స్ 3 ఇవ్వడం జరిగింది ఫ్రమ్ ఫస్ట్ లెసన్. సో అలాగే మార్క్స్ చూసుకున్నట్లయితే 3 మార్క్స్. ఎందుకంటే 1 మార్క్ 2, మ్యాప్ ఏమో 1 మార్క్, టోటల్ 3 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ నుంచి మనకైతే 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అది ఏంటి అంటే 4 మార్క్స్ క్వశ్చన్, డైరెక్ట్గా 4 మార్క్స్ క్వశ్చన్ మనకి ఫారెస్ట్ అండ్ రిసోర్సెస్ నుంచి అయితే రావడం జరిగింది. అలాగే వాటర్ రిసోర్సెస్ నుంచి చూసుకుంటే 8 మార్క్ క్వశ్చన్ అనేది ఉంది. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో హయ్యెస్ట్ మార్క్స్ అనేవి మనకి వాటర్ రిసోర్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో మీరు ఇలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వాటర్ రిసోర్సెస్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ ఏదైతే వస్తుందో అవి కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఫ్రెండ్స్. సో అలా ఉన్నట్లయితే మీకు వాటర్ రిసోర్సెస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో మీరు అప్పుడు ఈజీగా జాగ్రఫీ అంటే ఏదైనా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో మీరు ఈజీగా గెయిన్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్. మనకి అగ్రికల్చర్ నుంచి 8 మార్క్స్ ఉంది. సో ఇక్కడ 1C అంటే ఏంటి అంటే మనకి చాయిస్ క్వశ్చన్ అనమాట. 1C అంటే చాయిస్ క్వశ్చన్. సో 8 మార్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ 8 మార్క్స్ వచ్చింది, ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ 8 మార్క్స్ వచ్చింది. సో మనకి ఫ్రమ్ జాగ్రఫీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ ఒక్కటే మాత్రమే ఉంటుంది. అయితే అగ్రికల్చర్ నుంచి వస్తుంది లేదా వాటర్ రిసోర్సెస్ నుంచి వస్తుంది, రెండింటి నుంచి వస్తుంది. ఏదో ఒకటే మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. అది చాయిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. సో మనకి ఇక్కడ నుంచి చూస్తే 4 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ 1 డైరెక్ట్గా. సో 4 మార్క్స్ అనేవి ఈ లెసన్ నుంచి రావడం జరిగింది. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే టోటల్ మనకి జోగ్రఫీ నుంచి 25 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ. సో హిస్టరీలో చూసుకున్నట్లయితే మనకి సేమ్ 25 మార్క్సే. సో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ చూసుకున్నట్లయితే 1 మార్క్ మనకు 1 క్వశ్చన్ వచ్చింది. సో అలాగే 4 మార్క్స్ 1 క్వశ్చన్ వచ్చింది. టోటల్ మార్క్స్ చూసుకునేసరికి 5 మార్క్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది.
సో ఇక్కడ 5 మార్క్స్ రావడం జరిగింది. సో సెకండ్ వచ్చేసరికి నేషనలిజం ఇన్ ఇండియా. సో అక్కడి నుంచి చూసుకున్నట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్గా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీకు 8 మార్క్స్ డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2(1)C అని చెప్పేసి ఇక్కడ ఉండడం జరిగింది. దట్ మీన్స్ మ్యాప్లో చాయిస్ అనమాట. సో మ్యాప్లోని యాజ్ వెల్ as 8 మార్క్స్లో మాత్రమే మనకు చాయిస్ ఉంటుంది. సో మిగతా దేంట్లోని కూడా ఉండదు ఫ్రెండ్స్. సో మీరు అలా చూస్తున్నట్లయితే మీకు ఆ మోడల్ పేపర్ కూడా మనకి ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. దీని నుంచి వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్ 2 వస్తాయి, యాజ్ వెల్ as 2 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. సో ఇలా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా చూసుకున్నట్లయితే మీకు ఏ టాపిక్ నుంచి ఏవి చదవాలి, ఏ క్వశ్చన్ వస్తుంది, సో 8 మార్క్స్ క్వశ్చన్ ఎందులో ఉంటాయి, ఏ కేటగిరీలు ఉంటాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఇలా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. సో మనము అలా చూసినట్లయితే సో ఇక్కడికి వచ్చేసరికి జాగ్రఫీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 3, అలాగే హిస్టరీ నుంచి 3, పాలిటీ నుంచి 3, ఎకనామిక్స్ నుంచి 3 అనేవి ఉంటాయి. సో 1 మార్క్ మనకు మొత్తం కూడా 4, 3, 12 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 12 క్వశ్చన్స్ మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి 2 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్ క్వశ్చన్స్ మొత్తం కూడా మనకి 8 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 8 to 16 మార్క్స్ అనేవి ఉంటాయి, 16 మార్క్స్. సో నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 8 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈచ్ టాపిక్ నుంచి 2 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 8 4s 32 మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈచ్ టాపిక్ నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది. జాగ్రఫీ నుంచి 1, హిస్టరీ నుంచి 1, పాలిటీ నుంచి 1, ఎకనామిక్స్ నుంచి 1 అంటే 1 కాదు. దట్ మీన్స్ మనకి చాయిస్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో ఇక్కడ 1 అని మెన్షన్ చేశాడు. ఆ 1తో పాటు మనకు 1B కూడా ఉంటుంది. దట్ మీన్స్ 1A or 1B మనం ఏదో ఒకటి అటెంప్ట్ చేసినట్లయితే మనకి సరిపోతుంది. సో మొత్తం 4 8 జా 32 మార్క్స్ అనమాట. మనకి 32 మార్క్స్ అనేవి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాప్ పాయింటింగ్ వచ్చేసరికి మనకు మొత్తం కూడా 8 మార్క్స్. మ్యాప్ కూడా మీకు 2 ఇస్తాడు. ఒకటి వచ్చేసరికి వరల్డ్ మ్యాప్, ఒకటి వచ్చేసరికి ఇండియా మ్యాప్. సో మీరు బోత్ అయితే వరల్డ్ మ్యాప్ ఫుల్గా నేర్చుకున్నా సరిపోతుంది, లేదా మనకి ఇండియా మ్యాప్ నేర్చుకున్నా సరిపోతుంది. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఓల్డ్ మ్యాప్ ప్రిపేర్ అయితే బెటర్ అని చెప్పేసి ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇండియా మ్యాప్లో శివాలిక్ రేంజ్ యాజ్ వెల్ యాజ్ గోదావరి రివర్ ఇండికేట్ చేయండి అని చెప్పేసి అడుగుతాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ వెన్ కంపేర్ టు ది వరల్డ్ మ్యాప్. సో వరల్డ్ మ్యాప్ అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్షనల్ వైజ్గా మనకు క్వశ్చన్స్ వచ్చేసరికి సెక్షన్ 1లో మనకి 1 to 12 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అవి 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. సో మొత్తం 12 మార్క్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి 13 to 20 క్వశ్చన్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో వాటిలో మనకి అవి 2 మార్క్స్, మొత్తం 16 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇలా మొత్తం కన్సిడర్ చేసుకున్నట్లయితే 100 మార్క్స్ అనేవి ఉంటాయి. సో మీరు ప్రాజెక్ట్స్ అని సిడబ్ల్యూస్ అని టైం వేస్ట్ అయితే చేసుకోకండి. సో మనకి ప్రీవియస్ ఇయర్స్లో ప్రాజెక్ట్స్కి 10 మార్క్స్, యాజ్ వెల్ యాజ్ క్లాస్ వర్క్స్ 10 మార్క్స్, యాజ్ వెల్ యాజ్ అసైన్మెంట్స్కి 10 మార్క్స్ సో ఇలా ఉండేవి. బట్ సో ఈ ఇయర్ నుంచి అయితే ఇలా ఏమీ లేవు. సో మీరు 100కి 100 కూడా బై యువర్ హార్డ్ వర్క్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన మెటీరియల్లో చూసుకున్నట్లయితే ఈ టాపిక్స్ అన్నీ మనకు కనబడతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్లో మనకు మొత్తం 40% ఆఫ్ మార్క్స్ అనేవి దీని నుంచి వస్తున్నాయి. సో మనం ఇక్కడ అన్ని చెక్ చేసినట్లయితే మనకు 40% ఆఫ్ మార్క్స్ అనేవి వెరీ వెరీ హైయెస్ట్ అండి. సో దట్ మీన్స్ 40 మార్క్స్ అనేవి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదివినట్లయితే మీ హ్యాండ్లో 40 మార్క్స్ అనేవి ఉన్నట్లే. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇంటర్ప్రిటేషన్. సో అది మనకి సెకండ్ సెక్షన్ అనమాట. సో మీరు ఇవి మెటీరియల్స్ స్టడీ మెటీరియల్స్లో చూసినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ కింద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీరు స్టార్టింగ్లో ఇచ్చిన బ్లూ ప్రింట్ కింద ఇచ్చిన క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి మీరు చదువుకున్నట్లయితే సో మీరు ఈజీగా అవుట్ ఆఫ్ 100 అబోవ్ 90 తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ఏది చదవాలి, ఏది ఈజీగా ఉంటుంది, ఏ టాపిక్ ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో దాని నుంచి 15% ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ ఇష్యూస్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాపింగ్ స్కిల్స్, నెక్స్ట్ వచ్చేసరికి అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ. దీని నుంచి 10% మాత్రమే వస్తుంది. సో ఇలా మనకి 100% 100 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి సో డైరెక్ట్గా మనకు పబ్లిక్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే
సో ఇది నేనైతే ప్రిపేర్ చేసింది కాదు, మన బోర్డ్ ఎస్ఎస్సి బోర్డ్ నుంచి వచ్చిన పేపర్ ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా చూడండి. సో బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అంటే మీ బ్యాచ్ వాళ్ళదే, బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి బోర్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మోడల్ పేపర్ ఆఫ్ సోషల్. నేను సోషల్ అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏం వరీ అవ్వద్దు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే సోషల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ 2024-25 యొక్క మోడల్ పేపర్ ఇది, సోషల్ స్టడీస్. సో మనకి టైం వచ్చేసరికి 3 hours 15 minutes అనేది ఉంటుంది. సో అది మనందరికీ తెలుసు, 9th ఆల్రెడీ మనం ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఒకసారి చదువుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 3 hours 15 minutes 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ చదవడానికి మనకి 15 minutes అనేది అలాట్ చేయడం జరిగింది. సో మనం అది చెయ్యమనుకోండి, సో డైరెక్ట్గా ఆన్సర్స్ అయితే రాసేస్తాము, వీఆర్ ఆల్ టాపర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్ ఆన్సర్స్ షల్ బీ రిటన్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ. మీకు ఎటువంటి బిట్ పేపర్ అయితే రాదు ఫ్రెండ్స్. సో ఈ పేపర్ ఇలాగే వస్తుంది. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా బుక్లెట్లోనే మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 sections and 33 questions. సో మనకి క్వశ్చన్ పేపర్లో టోటల్ 4 sections అనేవి ఉండడం జరుగుతుంది. 4 sectionsలో 33 questions అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు క్వశ్చన్ నెంబర్స్ 1 to 33 క్వశ్చన్ నెంబర్స్ అనేవి వేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో వోంట్ ఫర్గెట్ దట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ చాయిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ సెక్షన్ 4 ఓన్లీ. మనకి సెక్షన్ 4లో మాత్రమే చాయిస్ ఉంటుంది. సో ఇంక సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో మనకి ఎటువంటి చాయిస్ ఉండదు. వీ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఆల్ ఆన్సర్స్ షల్ బీ రిటన్ నీట్లీ అండ్ లీజిబుల్లీ. సో నీట్గా రావాల్సి ఉంటుంది. సో డిపెండ్ ఆన్ యువర్ రిటర్న్, దట్ మీన్స్ రైటింగ్ స్కిల్స్. సో మార్క్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుంది. సో సెక్షన్ 1 మనకు తెలుసు ఆల్రెడీ. సెక్షన్ 1లో మొత్తం కూడా 12 questions అనేవి ఉంటాయి. సో ఈచ్ 1 mark, 12 into 1 12 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కూడా ఇలానే ఉంటాయి. సో 1 mark questions కాబట్టి సింగిల్ అటెంప్ట్, దట్ మీన్స్ ఒక్క లైన్ రాసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇలా మనకి డయాగ్రామ్ కూడా ఇస్తారు. వాట్ ఈస్ ద గివెన్ పిక్చర్ టెల్స్ అస్. సో ఈ పిక్చర్ మనకి ఏం చెప్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మీరు ఆ పిక్చర్ రిలేటెడ్గా ఆన్సర్ రాసినట్లయితే మీకు 1 mark అనేది వస్తుంది. సో ఇలా మనకి బిట్ కూడా ఉంటుంది. సో బిట్ అనేది ఎక్కడ మనం మెన్షన్ చేయవలసిన అవసరం లేదు, మొత్తం కూడా మనకి బుక్లెట్లోనే రాయమని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ బి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ బిలో కూడా ఎటువంటి చాయిస్ ఉండదు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఒక్కో క్వశ్చన్ 2 marks ఉంటుంది. సో మనం 2 marks అంటే 3 or 4 lines రాస్తే సరిపోతుంది. ఓకే, సో 13th నుంచి మనకి ఇక్కడ 23 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి 13th నుంచి 20 వరకు ఉంటాయి. సో 20 క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఇలా డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ కింద 2 questions అయితే అడుగుతాడు. సో 2 questionsకి 2 marks. సో ఇలా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి ఫ్లెక్సిబిలిటీ ఇన్ లాబర్ లాస్ హెల్ప్ కంపెనీస్ కామెంట్. సో ఈ స్టేట్మెంట్ మీద కామెంట్ చేయమని చెప్పేసి అడిగాడు. సో ఇలానే అడుగుతారు ఫ్రెండ్స్. సో ఈజీగానే ఉంటుంది, వోంట్ వరీ అబౌట్ దట్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 3 చూసుకున్నట్లయితే మనకి 4 mark questions మొత్తం 8 ఉంటాయి. సో 8 4 32. సో మనకి ఇవి 4 mark questions కాబట్టి మనకి అయితే ఆన్సరు 6 or 8 lines ఉండవలసి ఉంటుంది. సో డైరెక్ట్గా వితౌట్ ఎనీ మిస్టేక్స్ మనకి పాయింట్ టు పాయింట్ ఉంది అంటే 6 lines అయితే సరిపోతాయి. సో అదర్వైజ్ 8 lines. ఓకే, సో ఇలా మనకి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ బయోడైవర్సిటీ, వై బయోడైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ అని చెప్పేసి అడిగాడు. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో 27 వచ్చేసరికి ఇలా మ్యాప్ ఇస్తాడు. సో మ్యాప్లో మనము ఇలా 4 questions అయితే ఉంటాయి. సో ఈ టైప్లో క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగానే ఉంటాయి. సో ఆ డయాగ్రామ్లో మనకి క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా 27, 28 అయితే మీకు డయాగ్రామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో మీరు ఇలాంటివి మీకు మెటీరియల్స్లో యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ బుక్స్లో కూడా మీకు ఇటువంటి డయాగ్రామ్స్ ఉండి వాటి కింద క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8 marks. దిస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్.
సో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే మనకి నెంబర్ ఉన్న క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. దట్ మీన్స్ 30A ఉంటుంది, 30B ఉంటుంది, 29A ఉంటుంది, 29B ఉంటుంది. సో వాడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ అన్నాడు అంటే 29, 30, 31, 32, 33. సో ఇలా అటెంప్ట్ చేయమని. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 21A ఉంటుంది, B ఉంటుంది. సో మీరు ఏదో ఒక్కటి మాత్రమే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు మొత్తం కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 8 20, సారీ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడుతుంది. 5 8 40 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్ క్వశ్చన్ నంబర్ 33 బోత్ A and B ఇండియా మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్ షుడ్ బి ఆన్సర్డ్ సపరేట్లీ. సో మనకి ఇండియా మ్యాప్ అయితే ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ అయితే వరల్డ్ మ్యాప్, రెండు కూడా మనకి సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో 29A చూసుకున్నట్లయితే క్వశ్చన్ అనేది ఇలా అడుగుతాడు ఫ్రెండ్స్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఈజీగా చదివినట్లయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో సెకండ్ 30 వచ్చేసరికి మనకి ఇలా పారాగ్రాఫ్ ఇచ్చి కింద ఒక కొటేషన్ ఇచ్చి దాన్ని కామెంట్ చేయమని అడుగుతాడు. సో ఇది కూడా మనకి ఈజీగానే ఉంటుంది. సో 31 కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. 31 యాజ్ వెల్ యాజ్ 29 అనేది డైరెక్ట్ క్వశ్చన్స్. 30 అనేది మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని కామెంట్ చేయమని అడుగుతాడు. సో కామెంట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 32A చూసినట్లయితే మనకి 32 క్వశ్చన్ అనేది కంపల్సరీగా అయితే మనకి ఇలా టేబుల్ అనే ఇస్తాడు, లేదంటే ఇలా పై చార్ట్ అని ఇచ్చి దాని కింద మనకి కామెంట్ చేయమని అడుగుతాడు. సో ఏం లేదు, ఇలా పై చార్ట్ ఇచ్చినప్పుడు దేని గురించి చెప్తుంది, ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, విచ్ వన్ ఈజ్ గ్రేటర్, విచ్ వన్ ఈజ్ లీస్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇంకా చేయబోయే వీడియోస్లో అయితే చెప్తాం ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాప్ పాయింటింగ్ వచ్చేసరికి లొకేట్ ది ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఇండియా మ్యాప్లో నుంచి వచ్చేసరికి మనకి థర్డ్ డిజిట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, మహానది, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అది ఎక్కడుందని చెప్పేసి ఇండికేట్ చేయాలి. సో ఇలా మనల్ని అయితే అడగడం జరుగుతుంది. సో వెన్ కంపేర్ టు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ మనం ప్రిపేర్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిటన్, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, రెడ్ సీ, రష్యా, బ్రెజిల్, శ్రీలంక, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దట్ మీన్స్ USA. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనము వరల్డ్ మ్యాప్లో పెట్టేయచ్చు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అనేది ఏమిటో తెలియాలి, అది ఎక్కడుందో తెలియాలి. సో వెన్ కంపేర్ టు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఈజ్ బెటర్. సో వరల్డ్ మ్యాప్ ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా 8 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. So this is about your social model paper. So I think you don't have any doubt in this. If you have any doubt, please comment below this video. I will clarify our doubts. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ మొబైల్కి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా నోటిఫికేషన్ రావడం వల్ల మీరు వెంటనే ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ సోషల్ పేపర్ ఓన్లీ. సో ఐ కెన్ డూ ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, హిందీ, సైన్స్. సో గెట్ రెడీ ఫర్ దట్. సో ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.